గీనెత్తురేంది? కీడొచ్చుడు జర్ర తడువు అయితే నీ ఎవ్వ తెల్ల సీర కట్టుకుని ఉండమొద్దువే పచ్చికిపోయినావే. నువ్వు చచ్చటోను అని ఒప్పుకోవారా? ఎట్లా పుట్టినవురా? పెండ్లాన్ని కూడా పొరక పుల్ల లెక్క తీసేస్తున్నావు. బాగుంటుందర్సాని. ఏం పేరు బిడ్డ? మల్లేష్. మల్లేష్. దా బిడ్డ, కడుపు నిండా పువ్వు పెడతా. నీ బాంచన్ చల్ నీ ఎవ ఏం పుట్టుక పుట్టినావే కానీ కింద కూసబెట్టి బోబెట్టు. గట్లనే మళ్ళీ దొర కూసిన తన కూసబెడతావే. దొరసాని ఇంకా జర బువ్వ పెట్టుండ్రి, ఆకలి అవుతుంది. ఏ వెంకటమ్మ, దొరసాని బిడ్డల సాకలతో ఉండు. పొయ్యి మీద జర్రెసరు పెట్టు. గట్నే దొరస జల్దీ. చల్ హట్. పెనిమిటి పెనిమిటి పసి బిడ్డ. ఒక మనిషి గింత తింటేనే బలవంతుడంటారా? అసమంటిది 10 ఇంతలు తింటే ఏమంటారా? తెలియద్దురా. నేను నీ లెక్కనే తింటారా? గట్ల తినేటోడిని గజబలుడు అంటారా? ఏనుగొచ్చి గోడను గుద్దితే ఏమైతుందిరా? బొత్తలైతద్దురా. గదెట్లారా? తెలియద్దురా. గదెట్లా అంటే మల్లేష్, మరి మనిషిని గుద్దితే ఏమైతాదిరా? తెలియద్దురా. ఏమైతాదిరా? తెలియద్దురా. ఏమైతాదిరా? ఏమైతద్దురా? ఏమైతుందా? గుద్దితే ఉండే కార్జన్ సిట్లి ఎక్కడ పొక్కుంటే అక్కడ రక్తం కారాలే. గదెట్లంటే కప్పు జంగరావు పంపిండని తెలియదు అనుకున్నావురా? కప్పు జంగరావు గాని ఎట్లా చంపాలేరా? పొడిసి పొడిసి చంపాలదోరా. ఏం రో, పగ నాదైతే పౌరుషం నీకొత్తంది. పువ్వ పెట్టినావు కద్దోరా. నీ అవ్వ కుక్కను మించిన విశ్వాసం రానిది. ఉంటావురా, నాతోనే ఉంటావురా. ఎప్పటికుంటావురా? దొరా వాడిని గిప్పుడే చంపేద్దాం దొరా. నా అటువంటి బలవంతునికి ఎప్పటికీ ఒక దుష్మన్ ఉండాలిరా. లేదంటే నేను బలహీనునైత కానీ సంపనీకి మస్తు సమయం ఉన్నదిరా. సంజే నీ బాంచన్ దొరా. అరే మైసిగా తాగుతావురా నువ్వు? ఏ నా ముద్దుల పెండ్లామా, దా గిదే మన గడి. ఏమైందే? వరసకి సవత అవుతుంది, పిలిస్తే అక్క అవుతుంది. గతి రావాలే, ఆరతి పెట్టాలే, గప్పుడు అడుగు పెడతా. అసలు శిశుల దొరతనం గిదేనే. దొరతనం అంటే గిట్లనే ఉండాలి. వస్తాది. ఏ మీరాబాయ్, నా పెద్ద పెండ్లామా, నీ సెల్లొచ్చింది. తోడబుట్టింది కాదు, నేను తోలుకొచ్చింది. అచ్చి ఆరతి పట్టి లోపలికి పిలువవే నీ సెల్లిని. నేను బతికుండగానే మళ్ళొక పెళ్లి చేసుకున్నాడు తప్పు కాదా? హత్తెరికి తప్పప్పుల గురించి నాకు చెప్తావే? నీ ముత్తాతకి 12 మంది పెండ్లాలు, నీ తాతకి 8 మంది పెండ్లాలు,
గాడిదాకెందుకే? నీ అయ్యకు 5గురు పెండ్లాలు, నాకు 2రేనానే? గంత సౌకగున్నానే? నేను ఒప్పుకోనంటే ఒప్పుకుంటావా? ఈ భూమి మీదకెళ్ళి తప్పుకుంటావా? నన్ను ఒప్పిస్తావేమో, రుద్రంగి మందిని ఎట్లా ఒప్పిస్తావు? బయటికొచ్చి మందికి చెప్పు, నీకు పిల్లలు పుట్టరని, నువ్వు గొడ్రాలు అని. నాకిప్పుడు 3వ నెల. నీకు 3వ నెల 30వ నెల అని ఎవడో అడగడే వచ్చి కథలు కొడకో. బయటికొచ్చి మందికి చెప్పు సమ్మతం అని. నాలో ఉన్న అసలీ భీమరావు బయటికి వచ్చే వరకు సంజే. రుద్రంగి ప్రజలకి వందనం. దొరకి వారసత్వం లేకుంటే నా లెక్కే రుద్రంగి కూడా గొడ్రాలైతది. మళ్ళా దొరని మనం చూడలేం. గందుకే నా సమ్మతంతోనే 2వ పెండ్లి జరిగింది. ఇండ్ల దొర తప్పేం లేదు. ఏ జ్వాలాబాయ్, నా పెద్ద పెండ్ల మీరాబాయ్ ఆరతి పట్నికి వచ్చింది. దా మళ్ళేమాయా? కాలు కింద పెడితే చెప్పుకి మಣ್ಣంటుతది. ఏయ్ దొరా మరి ఈ చెప్పుకి నారే, పేరు చెప్పాలని తెలవదా? పెనిమిటి, నేను నీకు ఏమైతా? నా పెండ్లామని. పెండ్లికి ముందు ఏం చెప్పినావు? నా దేవతవని. విన్నారా కొడుకులారా? దొరకే దేవతనైతే మీకేమైతారా? జ్వాలాబాయ్ దేశ్ముఖ్. విన్నావు కదా గదే. జ్వాలా ఎట్లున్నది నా రాజ్యం? నీ రాజ్యం నేనే. దా ఏಳುకోదోరా. ఎవర్రా నా పెనవెట్టిని సంపనీకి పంపింది? ఎవర్రా? ఎవడ్రా నువ్వు? నీ సావున్రా.